నమస్తే, వెల్కమ్ టు టీచర్ ఫైవ్ న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. లక్టీ కపుల్లోని సిఐడి కార్యాలయానికి సినీ నటి మంచులక్ష్మి బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో వీర సైనికుల కుటుంబాల కోసం నవజీవన్ స్కూల్ విద్యార్థులు ముందడుగు. హిమాయత్ నగర్ లోని బర్త్డే వేడుకల వీడియో కోసం ప్రైవేట్ థియేటర్లో గొడవ. హిందూ యువకుడైన దీప్ చంద్ ను అమానుషంగా హింసించి హత్య చేసినటువంటి సంఘటనపై వికారాబాద్ లో కొవ్వొత్తులతో నిరసన. ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో ఉన్న ఆసక్తిని గమనించాలని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. హైదరాబాద్ లక్డీ కపుల్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నారీ న్యాయ కార్యక్రమాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అధ్యక్షతన నిర్వహించారు. మహిళల నుంచి నేరుగా అర్జీలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను స్వీకరించారు. మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నారీ న్యాయ కార్యక్రమాన్ని లక్టీ కపుల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. మహిళల నుంచి నేరుగా అర్జీలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కంద్రీవన్ పాలని, షీ టీమ్ డీసీపీ లావణ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్కి వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాక్-ఇన్ కేసెస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది, రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి, తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. హైదరాబాద్ లక్టీ కపుల్లోని సిఐడి కార్యాలయానికి బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటి మంచులక్ష్మిని సిఐడి ఇవాళ విచారించింది. ఆమెతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ బయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి కూడా విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. హైదరాబాద్ లక్టీ కపుల్లోని సిఐడి కార్యాలయానికి మంచులక్ష్మి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఎల్లో 247 యాప్ ప్రచారం అంశంపై మంచులక్ష్మి స్టేట్మెంట్ను సిఐడి రికార్డ్ చేయనుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద మంచులక్ష్మిని సిఐడి ప్రశ్నించనుంది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు సిఐడి అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా సిఐడి విచారించి మంచులక్ష్మి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. మంచులక్ష్మితో పాటు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసింది.
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల కుటుంబాల సంక్షేమార్థం నవజీవన్ స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సైనికుల వెల్ఫేర్ ఫండ్ కు 90,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నవజీవన్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తితో స్పందించి కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఎంతో గర్వకారణమన్నారు. దేశభక్తి త్యాగస్ఫూర్తిని చిన్నతనం నుంచే విద్యార్థుల్లో నాటాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. వీర సైనికుల కుటుంబాల కోసం విద్యార్థులు ముందడుగు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల కుటుంబాల నవజీవన్ స్కూల్ విద్యార్థులు సైనిక వెల్ఫేర్ ఫండ్కు 90,000 విరాళంగా అందజేశారు. నవజీవన్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తితో స్పందించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రేరణ కల్పించిన డిఓ ఎంఈఓతో పాటు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సైనికుల త్యాగాల పట్ల విద్యార్థుల్లో గౌరవ భావన పెంపొందుతుందని, భవిష్యత్తులో దేశ సేవ కోసం ముందడుగు వేసే బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. దేశం పట్ల మమకారాన్ని పెంపొందించాలనే సదుద్దేశంతో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం విద్యార్థులకు చిన్న మాట ఇవ్వడంతో వాళ్ళు ఎంతో స్పందించి దేశం కోసం ప్రాణార్పిస్తున్నటువంటి సైనికుల కుటుంబాలకి తమ వంతు సహాయం చేసి మేము కూడా దేశంలో ఒక భాగం, మేము కూడా సైనికుల్లా ముందుంటామని చెప్పి మా చిన్నారి విద్యార్థులు స్పందించి 90,000 రూపాయలని ఈ యొక్క సైనిక వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. వారిలో ఆ ప్రేరణ కలిగినటువంటి మా ఎంఈఓ సార్ గారిని, డిఓ సార్ గారిని, ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరిగి మన యొక్క విద్యార్థుల్లో దేశం పట్ల, ముఖ్యంగా సైనికుల పట్ల, వారి యొక్క త్యాగాల పట్ల గొప్ప అనుభూతిని కలిగించి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని దేశం కోసం అందరం కూడా ముందడుగు వేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమెంతో గర్విస్తున్నాం. నారాయణగూడకు చెందిన భానుప్రసాద్ వారి కుటుంబ సభ్యుల బర్త్డే వేడుకను ఆ ప్రైవేట్ థియేటర్లో జరుపుకున్నారు. బర్త్డే వేడుకను వీడియో తీయడానికి మాట్లాడారు. మరుసటి రోజున ఆ వీడియో కోసం అని భానుప్రసాద్ హిమాయత్ నగర్లోని జాలీ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ థియేటర్కు వెళ్ళగా అనుకోకుండా ఆ వీడియో డిలీట్ అయిందని సిబ్బంది తెలిపారు. దాంతో మాట పెరగడంతో కోపాత్రానికి గురైన భానుప్రసాద్ అతని స్నేహితులు ప్రైవేట్ థియేటర్లో యాజమాన్యంతో గొడవ చేశారు. ఈ నెల 5న నారాయణగూడకు చెందిన భానుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు బర్త్డే వేడుకల కోసం హిమాయత్ నగర్లోని జాలీ డిస్ట్రిక్ట్ అనే ప్రైవేట్ థియేటర్ను బుక్ చేసుకున్నాడు. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోను ప్రైవేట్ థియేటర్ సిబ్బందితో తీయించేందుకు మాట్లాడుకున్నారు. తనకు ఆ వీడియో ఎలా అయినా కావాలంటూ పలుమార్లు కస్టమర్ థియేటర్ సిబ్బంది చుట్టూ తిరిగాడు. భానుప్రసాద్ అతని స్నేహితులతో కలిసి జాలీ డిస్ట్రిక్ట్ అనే ప్రైవేట్ థియేటర్ వచ్చి మాట పెరగడంతో కోపోద్రేకుడైన గురైన భానుప్రసాద్ అతని స్నేహితులు ప్రైవేట్ థియేటర్లో ఉన్న ఫర్నిచర్, పూల కుండీలు ధ్వంసం చేశారు. ప్రైవేట్ థియేటర్పై మరియు సిబ్బందిపై బాధితుడు భానుప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై యాజమాన్యంపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ యువకుడైన దీప్ చంద్ను అమానుషంగా హింసించి హత్య చేసినటువంటి సంఘటనకు నిరసనగా వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వివిధ హిందూ సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ యువకుడైన దీప్ చంద్ను అమానుషంగా హింసించి హత్య చేసినటువంటి సంఘటనకు నిరసనగా వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వివిధ హిందూ సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలు వెంటనే
ఆపాలని, వారి యొక్క మన ప్రాణాలకు అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ముక్తకంఠంతో హెచ్చరించడం జరిగింది. ఇట్టి దాడులు ఆపటకు భారత ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయాలు తీసుకోవాలని కోరడమైంది. ఇట్టి కార్యక్రమంలో హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, RSS, బజరంగ్ దళ్, తపస్ సంఘాల నాయకులు మరియు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. బంగ్లాదేశ్ క్రూరమైనటువంటి అత్యంత పాశవికంగా వాళ్ళు అల్లరిబుకరు చేయాదులు దాడి చేసి అతన్ని అమానుషంగా చెప్పడం జరిగింది. అతనిపై దైవదృష్టి చేసిన చెప్పి ఒక ఆక్షేపణ చేసి ఎటువంటి ఆరోపణలు లేవు. కానీ ఆయన బాగా క్రూరంగా హింసించి అతను చంపేసేది జరిగింది. అయితే బంగ్లాదేశ్లో స్వతంత్రం రాకముందు మన దగ్గర ముందు కూడా బంగ్లాదేశ్లో హిందువులు వచ్చేసి 30-40% ఉన్నారు. పాకిస్తాన్లో కూడా 30% ఉన్నారు. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు అక్కడ 1-2% ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి 40% మీరు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళని అత్యధికంగా క్రూరంగా భాషగా చంపడము లేకుంటే మతం మార్చడం జరుగుతుంది. కాబట్టి మనము అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంఘీభావంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక్క దానిపైన ఎలాంటి గలం కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు పాలస్తీనాలో జరిగినటువంటి పాలస్తీనా సేవని చాలామంది మాట్లాడారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి హిందువుల యొక్క పైన జరుగుతున్న దాడులకు ఎటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మానవ హక్కుల వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎవరు కూడా వాళ్ళు నోరు పెదవిప్పడం లేదు. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా దీనిపైన స్పందించి మన ఐక్యరాజ్య సమితి కూడా దీనిపైన గెలపాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున నేను కోరుతున్నాను. అదేవిధంగా మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా దీనిపైన ప్రతి ఒక్క విషయం మాట్లాడతారు. కాబట్టి హిందువులపై జరిగేటువంటి దాడులను కూడా ఖండించి మా హిందువులకు మనకు మానవ హక్కులు లేవా, మిగతా వాళ్ళకి మాత్రం మానవ హక్కులు ఉంటాయా, దీన్ని సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా అందరూ కూడా పోరాడాల్సింది కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. పిల్లల్లో ఒత్తిడికి దూరం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. బట్టి చదువులకు స్వస్తి పలకాలని, అప్పుడే విద్యార్థులు వారు అనుకున్న రంగాలలో రాణిస్తారన్నారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదనే విషయాన్ని గమనించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా తోడ్పాటు అందించాలన్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షలో విజయానికి 18 సూత్రాలనే పుస్తకాల్లోని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ IAS జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. బట్టి చదువులకు స్వస్తి పలకాలని, అప్పుడే విద్యార్థులు వారి అనుకున్న రంగాలలో రాణిస్తారన్నారు. ఈ పుస్తకం పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా చదవాలని, అప్పుడే పిల్లల భవిష్యత్తుపై అపోహలు తొలగిపోతాయన్నారు. ప్రయత్నం లేకుండా పనికి రాకుండా వెళ్ళవేసే పాఠాలను చెప్పి పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టి విజయానికి అర్థాన్ని నిర్వచనాన్ని దారుణంగా ఇచ్చి ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. ఇది మన వల్ల వచ్చిన సమస్య. దాని తగ్గట్టు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇవాళ సోషల్ మీడియా అర్థం చేసుకోవడం దేవుడు కూడా తరంగా మనందరికీ కూడా గందరగోళంగా. ఈ ఆటుపోట్లు తట్టుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. నిజమైన విద్యా బోధన, నిజంగా ఎదగటం అంటే ఏమిటో వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకోవాలి. మనలో పిల్లల భవిష్యత్తు పట్ల అభద్రతను పోగొట్టుకోవాలి. పిల్లో ఆసక్తి ఉన్న అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ఏమైపోతారో అన్న భయం మనకున్నట్టయితే, అలా వద్దాన్నా అని చెప్పని వాళ్ళని ఆసక్తిని చంపేస్తే పిల్లలకు ద్రోహం చేస్తున్నాం, మన మనసును ఖేతపరుచుకుంటున్నాం. అంచేత ఇది కేవలం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు అవసరం. నేను చాలా ఆశావాది. సురేందర్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెప్పటికి కూడా వెన్నుతట్టి మనం లేపుతున్నంతకాలం, మనకు మార్గాన్ని చూపెడుతున్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశాన్ని ఇస్తాం. ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టానని కన్యుడి కార్చే అవసరం లేకుండా ఆ బిడ్డల బతుకులకి ఒక మార్గాన్ని చూపెడతాం. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు శివాజీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మహిళా కమిషన్ మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులు పంపించింది. వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపడంతో క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు శివాజీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల
27 శనివారం ఉదయం 11 గంటల మహిళా కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులు పంపింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లపై వారు ధరించే దుస్తులపై శివ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. హీరో మంచు మనోజ్, సింగర్ చిన్మయి, యాంకర్ నటి అనసూయ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహా పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు పంపింది. కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ శివాజీ హీరోయిన్ల క్షమాపణ చెప్పారు. మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. మోటకొండూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అనంతరం సమావేశంలో పాల్గొని ఇండ్ల పట్టాలు రాని వారి పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. 19 ఏళ్లుగా జాగృతి బతుకమ్మ పేరుతో ఊరూరా తిరిగినా, బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ల పాటు పనిచేసినా, కానీ కేసీఆర్ సార్ నన్ను పార్టీలోంచి తీసేశారు. ఆయన ఆడబిడ్డలపై నమ్మకంతో మీకోసం కొట్లాడదామని ముందుకు వచ్చిన, మరి ముందుకే పోదామా, నాతో పాటు అండగా ఉంటారా, మహిళలకు 2500 తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు, కానీ ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదు అని విమర్శించారు. మోటకొండూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అనంతరం సమావేశంలో పాల్గొని ఇండ్ల పట్టాలు రాని వారి పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. 19 ఏళ్లుగా జాగృతి బతుకమ్మ పేరుతో ఊరూరా తిరిగినా, బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ల పాటు పనిచేసినా, కానీ కేసీఆర్ సార్ నన్ను పార్టీలోంచి తీసేశారు. ఆయన ఆడబిడ్డలపై నమ్మకంతో మీకోసం కొట్లాడదామని ముందుకు వచ్చిన, మరి ముందుకే పోదామా, నాతో పాటు అండగా ఉంటారా, మహిళలకు 2500 తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు, కానీ ఇప్పటి వరకు ఇచ్చేదేం లేదు అని విమర్శించారు. గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే ఊరు బయట ఎక్కడనో మంచిగా స్వాగతం పలికి ఊరంతా కూడా చూపించుకుంటూ ర్యాలీగా తీసుకొని వచ్చి ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ స్థానిక జాగృతి నాయకులందరికీ, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గారికి, అట్లానే మన ఉద్యమాల తమ్ముడు శ్రీను గారికి, అట్లానే మా ఇద్దరి గణేష్ గారికి, మా బాలకి, చాలా మంది జాగృతి నాయకులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా అంబేద్కర్ గారికి దండ వేయడానికి అనేక కుల సంఘాల నాయకులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సీనియర్ ఆగం చేసిండు, అటు ఇటు నూకిండు, దండ వేయకుండా వేసిండు. లాస్ట్కి అయితే వేద్దాం అందరం కలిసి. కాకపోతే హాజరైనటువంటి కుల సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి వాళ్ళ మోటకొండూరు వచ్చినామంటే ఉట్టిగానే రాలే. మొత్తం తెలంగాణ జాగృతి అనే సంస్థ గత 19 ఏళ్ల నుంచి పెట్టుకొని బతుకమ్మలు చేసుకుంటా, ఊరూరు తిరుక్కుంటా, మొత్తం మహిళలందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పిన సంస్థ. 19-20 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నాం. ఇగో మన ఊర్లో మా నరసమ్మ కూడా వచ్చి మాతో పాటు బతుకమ్మలు ఆడింది, మీకు అందరికి కూడా ఎరికే. మరి ఆ అమ్మని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మేము. అట్లనే ప్రతి ఊర్లో ఎక్కడికి పోయినా ఒక 5 మందో 10 మందో ఎక్కడో ఒక దగ్గర బతుకమ్మలాడి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ జాగృతి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఏందది? జాగృతి జనం బాట అనే కార్యక్రమం. జనం బాట అంటే ప్రతి జిల్లాకు పోయి ఒక 2 రోజులు అక్కడ ఉండి ప్రజల సమస్యలు ఏందో తెలుసుకొని వాటిని ఆఫీసర్లకు చెప్పి, అధికారులకు చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ఎంతో కొంత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలనే మీరు చూసినారు. ఎన్నికలప్పుడు అందరు వస్తారు నాయకులు, ఇంటింటికి గల్లీ గల్లీకి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వస్తారు. వచ్చిరా అందరూ? వచ్చిరు కదా. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడ గాయమైపోయారా?
మళ్ళా రారు వచ్చే ఎన్నికల దాకా, అంతే కదా. అందుకే ఒక ఆడబిడ్డగా మరి ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టే ఓట్లు లేనప్పుడే మీ దగ్గరికి మీతో మాట్లాడడానికి వచ్చిన నేను. మొన్నటిదాకా ఊర్లలో ఓట్లు ఉన్నాయంటే జాగృతి జనం బాట కార్యక్రమం హైదరాబాద్లో చేసినాం, ఎందుకంటే సమస్యలు తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఊర్లలో ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది మీ దగ్గరికి. మరి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు వెళ్తున్న కొద్దీ ఒకటే మాట నాకు అర్థమవుతున్నది, తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లా ఉండేనో, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా చాలా మంది జీవితాలు ఇంకా అట్లనే ఉన్నాయి. మీ ఊరే తీసుకోండి, మోటకొండూరే తీసుకోండి, 950 సర్వే నంబర్లో అప్పుడెప్పుడో ఒక పెద్ద మనిషి చామల లక్ష్మీ నరసింహారెడ్డి అని ఉండే, ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు 10 రూపాయలకు అందరికీ కూడా ఇచ్చిండే, భూములు ఇచ్చినప్పుడు. ఆ తర్వాత ఒక్క ప్రభుత్వం అని అడిగిందా, పట్టించుకున్నదా మనని? అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలే, ఎవరు కూడా పట్టాలు ఇవ్వలేదు. మరి అప్పుడు ఆ పెద్ద మనిషి ఇచ్చిపోయిందంటే మళ్ళీ ఇంతవరకు ఎవరు దాన్ని అడిగిన పాపాన పోలేదు. మరి అందుకే ఇట్లాంటి గొట్టు సమస్యలు ప్రజలకు అవసరం, కానీ ఏండ్ల తరబడి తీరనటువంటి సమస్యలను తీసుకొని పట్టుబట్టి వాటిని సాధించే వరకు ముందుకెళ్దామనే ప్రయత్నంలోనే మీ దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే దక్షిణాఫ్రికాలో కిడ్నాప్ అయి ఉగ్రవాదుల చెరలో ఉన్న బండ సోమవారం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రవీణ్ ను విడిపించుకునేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ప్రవీణ్ ను విడిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికాలో కిడ్నాప్ అయి ఉగ్రవాదుల చెరలో ఉన్న బండ సోమవారం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రవీణ్ ను విడిపించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ప్రవీణ్ ను విడిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అక్కడ అంబాసిడర్ ఎవరు ఉన్నారు మీకు ఐడియా ఉందా? ఇండియన్ ఎంబసీలో అంబాసిడర్ ఎవరు ఉన్నారు? పేరు ఫోన్ నెంబర్ ఉందా? ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడదా? ఓకే. ఇప్పుడు మన అంటే మొత్తం బోర్వెల్ అసోసియేషన్ కూడా ఒకటి ఉంటుంది అంట కదా అక్కడ. మనమందరం అయితే సిద్ధంగా ఉన్నాం కదా వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే అసలు మనకే ఇన్ఫర్మేషన్ రాలేదు అంటుంది. అదే ఈ పేరెంట్స్ దగ్గరికి వచ్చినా అదే వాళ్ళు బాధపడుతూ ఉంటే మరి అసలు ఏంటి విషయం కనుక్కున్నామని చేస్తున్నాం. ఓకే అంటే బాబుతో పాటు ఇంకా 4 తమిళ వాళ్ళని కిడ్నాప్ చేసారా? ఓకే ఓకే. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ వచ్చిందంట. ఓకే ఓకే. ఏం లేదంటే మనందరం కలిసి మొత్తం ఆ బాబుని విడిపియాలని అనుకుంటే మీకు ఆలోచన లేదు. మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్టీ కపుల్లోని సిఐడి కార్యాలయానికి సినీ నటి మంచులక్ష్మి బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో వీర సైనికుల కుటుంబాల కోసం నవజీవన్ స్కూల్ విద్యార్థులు ముందడుగు. హిమాయత్ నగర్ లోని బర్త్డే వేడుకల వీడియో కోసం ప్రైవేట్ థియేటర్లో గొడవ. హిందూ యువకుడైన దీప్ చంద్ ను అమానుషంగా హింసించి హత్య చేసినటువంటి సంఘటనపై వికారాబాద్ లో కొవ్వొత్తులతో నిరసన. ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో ఉన్న ఆసక్తిని గమనించాలని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.